ఓం శ్రీ వారాహిదేవి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి జూలై 15వ తేదీ నుండి వారాహిదేవి నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ వారాహిదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపం కంద దీపం అండి. అయితే ఈరోజు వీడియోలో ఈ కంద దీపం ఎలా పెట్టాలి, నవరాత్రుల్లో ఎప్పుడు పెట్టాలి, నవరాత్రులు 9 రోజులు పెట్టాలా లేదా ఒక్కరోజు పెడితే సరిపోతుందా, 9 రోజులు కూడా ఒకే కందలోని దీపం పెట్టాలా, ఒకసారి వాడిన కందని మళ్ళీ వాడవచ్చా, ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ కందని ఏం చేయాలి, అసలు ఎప్పుడెప్పుడు పెట్టాలి ఈ కంద దీపం అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తారండి. ముఖ్యంగా కంద దొరకపోతే మళ్ళీ దీపం ఎలా పెట్టాలి అనే విషయం కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా కంద దీపం అనేది వారాహిదేవి పూజలో పెడుతూ ఉంటామండి. ఈ కంద దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం బాగాలేకపోయినా, భార్యాభర్తల సఖ్యత లేకపోయినా, ఉద్యోగ సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా, కోర్టు తగాదాలు ఉన్నా, ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతున్నా, శత్రు సమస్యలు ఉన్నా, నరఘోష పట్టి పీడిస్తున్నా, ఇలా ఏ సమస్య అయినా సరే అండి, అమ్మవారి దగ్గర ఈ దీపం పెట్టి పూజ చేసుకుంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం అయితే ఆ అమ్మ చూపిస్తుందండి. నమ్మకంతో తప్పకుండా ఈ దీపం అయితే పెట్టుకోండి. మీకున్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. అయితే ఈ దీపం ఎక్కడ పెట్టాలి, గుడిలో పెట్టాలా లేదా ఇంట్లో పెట్టాలా అనే విషయం కూడా తెలియజేస్తాయండి. నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే అమ్మవారి దగ్గర ఈ కంద దీపం అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మనం దీపం పెట్టుకోవడానికి ఉండాల్సింది కందగడ్డండి. దీన్ని కందదుంప అని కూడా అంటాము. దుంప మనకి భూమిలో పండుతుందండి. అమ్మవారికి భూమిలో పండేటువంటి అంటే చాలా ఇష్టం అండి. దీంట్లో ముఖ్యంగా ఈ కందగడ్డ అండి. ఈ కందదుంప అనేది రౌండ్గా ఉంటుంది. ఈ దుంపలు కాస్త చిన్నవిగా ఉంటాయి, కాస్త పెద్దవిగా కూడా ఉంటాయండి. దీపం అంత సైజు దొరికితే తెచ్చుకోండి. లేదా ఒకవేళ మీకు పెద్దది ఉంటే మీకు ఎంత కావాలో దీపానికి సరిపడా అంత ముక్కనైనా కట్ చేయించుకొని తెచ్చుకోవచ్చు. మనకు పావు కిలో కానివ్వండి, హాఫ్ కిలో కానివ్వండి, ఇలా ఇవ్వమంటే కట్ చేసి అయితే ఇస్తారండి. కట్ చేసిన దాంట్లో దీపం అయితే వెలిగించవచ్చు. అయితే ఈ కంద దుంపలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు కూరగాయలు అమ్మే దగ్గరైనా ఇవైతే ఉంటాయండి. మనకి ఆన్లైన్లో కూడా వెజిటేబుల్స్ దాంట్లో ఈ కంద దుంపలు అయితే ఉంటాయండి. వీటి నిండా కూడా బాగా ఎక్కువ మట్టి అయితే ఉంటుందండి. ఇలా మట్టి ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఏంటంటే ఈ దుంపలు అయితే కడగాలండి. ఈ కంద దుంపని నాకు ఇక్కడ మార్కెట్లో చిన్న దుంప అయితే దొరికితే తెచ్చుకునండి. ఒకవేళ మీరు చూసే దాంట్లో పెద్ద దుంప ఉంటే వాటిని మీకు ఎంత కావాలో అంత చిన్న దుంపగా అయితే తెచ్చుకోండి. ఒకవేళ మీ చిన్నది ఇవ్వలేమనుకుంటే పెద్దదే తెచ్చుకొని మీకు దీపానికి కావాల్సినంత సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న దుంప అయితే తెచ్చుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి మనం మధ్యలో దీపం ఆయిల్ పోసుకునేంత హోల్ అయితే పెట్టుకోవాలండి చాకుతో. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పోసుకునేంత అయితే హోల్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ కంద దుప్పకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి. ఈ కంద దీపం అనేది ముఖ్యంగా వారాహిదేవి పూజలో, అలాగే శుక్రవారాల్లో, పంచమి తిథుల్లో వెలిగిస్తామండి. ఇంకా మనకి ఇప్పుడు నవరాత్రులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఈ కంద దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ 9 రోజులు కూడా ఒకే కందగడ్డని వాడవచ్చా అంటే దొరికితే 9 రోజులు కూడా 9 కందగడ్డలు అయితే తెచ్చుకొని రోజు దీపారాధన అయితే చేసుకోండి. ఒకవేళ దొరకలేదనుకోండి, ఒక కందగడ్డలోనే రోజు దీపారాధన చేసుకోవచ్చండి. కానీ ఒత్తులు అనేది మారుస్తూ ఉండండి. లేదా మీరు 9 రోజుల్లో చేయలేమనుకుంటే అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టమండి. ఈ పంచమి తిథి రోజున కందగడ్డ దీపం వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజైనా సరే అమ్మవారికి కందగడ్డ దీపం అయితే వెలిగించుకోండి. అయితే ఈ దీపాన్ని అయితే మనం డైరెక్ట్ నేలపైన అయితే పెట్టుకోకూడదండి. మనం ఒక ప్లేట్లో కానివ్వండి, తమలపాకు మీద కానివ్వండి, బియ్యం పైన కానివ్వండి ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దీపాన్ని సాక్షాత్తు వారాహి అమ్మవారిగా భావించి మనం పూజలు అయితే చేస్తాం కాబట్టి ఆ దీపాన్ని అయితే డైరెక్ట్ నేల మీద అయితే పెట్టుకోకూడదండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ మీద అయితే పెట్టుకున్నాం. ఒక ప్లేట్లో 3 గుప్పెలు బియ్యం అనేది వేసి ఆ బియ్యం పైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి మనం ఇలా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్న కందగడ్డనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పూజకి సంబంధించిందండి. అంటే ఆ అమ్మవారితో సమానం అండి ఈ కందగడ్డ. దీంట్లో ఆవు నెయ్యి కానివ్వండి, మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యి అయినా వేసుకోండి, లేదా కొబ్బరి నూనె అయినా వేసుకోండి, లేదా నువ్వుల నూనెతో అయినా వేసుకొని ఈ దీపం అయితే
వెలిగించుకోవచ్చు. దీంట్లో ఒత్తులు ఎన్ని వేయాలంటే వేస్తే 3 ఒత్తులైనా వేయాలి, లేదా ఒక ఒత్తి అయినా వేయాలండి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా 3 ఒత్తులైనా వేయచ్చు. లేదా మనం ఒక్క ఒత్తిగా అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక ఒత్తి అయినా వేయచ్చండి. నేను ఇక్కడ ఒక ఒత్తి అయితే వేసుకుంటున్నా అండి. వేసుకొని తో కానివ్వండి, అగరబత్తితో కానివ్వండి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ దీపంలోనే అమ్మవారు ఉంటారు కాబట్టి అక్కడ దీపం దగ్గర చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అమ్మవారికి అయితే ఆహ్వానం పలకండి. ఆ దీపంలోనే అమ్మవారిని భావిస్తా, అమ్మవారిని చూసుకుంటా పూజ అయితే చేసుకోవాలండి. కందదుంప దొరకకపోతే బంగాళదుంప కానీ, బీట్రూట్ కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చా అంటే పెట్టకూడదండి. ఒకవేళ కందదుంప మీకు దొరకలేదనుకోండి, మీరు మట్టి ప్రమిదల్లో కానివ్వండి, లేదా ఇత్తడి ప్రమిదల్లో కానివ్వండి 5 జ్యోతులు ఉండే విధంగా దీపం అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి పంచమి తిథి అనేది 5వ రోజు ఉంటుంది కాబట్టి ఇలా 5 జ్యోతులుగా పెట్టుకొని ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఈ కందదీపం అనేది మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే అమ్మవారి ఉన్నటువంటి గుడిలో అయినా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైతే అమ్మవారి ఫోటో ఉంటుందో, విగ్రహం ఉంటుందో అక్కడ అమ్మవారి ముందర ఈ దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ లేదు అనుకుంటే, విగ్రహం ఫోటో లేదు అనుకుంటే మన పూజా మందిరంలో ఈ దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఈ దీపం వెలిగించుకోవడానికి ఎలాంటి ఆచారాలు కానివ్వండి, ఆనవాయితీలు కానీ ఏం అవసరం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఈ దీపం వెలిగించుకున్న తర్వాత ఆ దీపాన్ని కూడా అమ్మవారే కాబట్టి, ఈ దీపంలో అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ దీపానికి చక్కగా ధూపం చూపించి అమ్మవారికి పుష్పాలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి, అమ్మవారి నామాలు చదువుకుంటా, అమ్మవారి 12 నామాలు ఉంటాయి కదండి, ఆ నామాలు చదువుకుంటా, అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటా పూజ అయితే చేసుకోండి. ఒకవేళ ఇవేమీ రాలేదు అనుకుంటే ఓం వారాహిదేవియే నమః అనుకుంటా కూడా ఆ దీపానికైతే నమస్కారం చేసుకొని పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారి శక్తి అంతా కూడా ఆ దీపంలోనే ఉంటుందండి. ఒకవేళ నవరాత్రుల్లో కాదంటే మనం ప్రతి నెలలో వచ్చే పంచమి తిథుల్లో కూడా ఈ దీపం అయితే పెట్టుకోవచ్చండి. మనకి నెలకి 2 పంచమి తిథులు ఉంటాయి కాబట్టి కుదిరితే 2 పంచమి తిథుల్లో అయినా ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు, లేదా ఒక పంచమి తిథిలో అయినా పెట్టుకోవచ్చండి. ఇంకా ప్రతి శుక్రవారం కూడా ఈ దీపం అయితే పెట్టుకోవచ్చండి. కొంతమంది 16 శుక్రవారాల్లో కంద దీపం అయితే వెలిగిస్తారండి బాలా అమ్మవారికి. అలాగైనా 16 శుక్రవారాలైనా ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఈ 16 శుక్రవారాలే కాకపోయినా ఈ నవరాత్రుల్లో కూడా ఒక్క శుక్రవారం అయినా సరే అమ్మవారి దగ్గర ఈ దీపం అయితే వెలిగించవచ్చండి. అయితే ఈ దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ఉదయం వెలిగించాలా, సాయంత్రం వెలిగించాలంటే ఈ దీపం అనేది సాయంత్రం వేళల్లో సాయంత్రం 7 నుండి 9 లోపు అయితే వెలిగించవచ్చండి. ఒకవేళ ఉదయం వెలిగించాలనుకునే వాళ్ళు ఉదయం బ్రహ్మముహూర్తంలో 4 నుండి 5:30 లోపు అయితే వెలిగించుకోవాలి ఈ కందగడ్డ దీపాన్ని. పూజ అయిపోయిన తర్వాత ఈ కందగడ్డని ఏం చేయాలి, కందదీపాన్ని ఏం చేయాలి అంటే మేము తింటాం అనుకునే వారు కంద చేసుకొని తినవచ్చండి, లేదా ఆవు కానీ పెట్టవచ్చు, లేదా పారే వాటర్లో అయినా ఇదైతే పెట్టవచ్చండి. అది కూడా కుదరని వాళ్ళు మొక్కలు ఉంటాయి కదండి, మొక్కలు మొదట్లో అయినా ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేయవచ్చండి. బియ్యాన్నేమో ప్రసాదంగా అయితే చేసుకోవాలి, అంటే దీపం కింద పెట్టిన బియ్యాన్నేమో ప్రసాదంగా చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే ఈ కంద దీపం అయితే పెట్టుకోండి, లేదా ఏదో ఒక శుక్రవారం అయినా సరే ఆ తల్లికి ఈ దీపం అయితే పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఓకే అండి, ఈ కంద దీపానికి సంబంధించిన ఏమన్నా సందేహాలుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.